నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'ఏం మాయ చేశావే' ముగింపు భాగాన్ని వినేద్దామా? ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కావ్య రాధని కొట్టిన 10 నిమిషాల తర్వాత హాల్లో రాధ బుగ్గకి ఐస్ పెట్టుకుంటూ కావ్యని చంపేసేలాగా చూస్తుంది. కావ్య సోఫాలో పడుకుని రాధ చూడడం చూసి ఏంటి ఆ చూపు అని లేస్తుంది. ఒక్కసారిగా రాధ ఉలిక్కిపడి కొంచెం చూపు పక్కకు తిప్పుకుంటుంది. కావ్య లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చి 2 కప్స్లో వేసి రాధకిస్తుంది. ఇదేంటి, ఇందాక జ్యూస్ ఇచ్చి చంప చెళ్ళుమనిపించింది, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇచ్చి చంపేస్తుందా ఏంటి అని అనుమానంగా చూస్తూ ఉంటుంది. తీసుకోకపోతే రెండో చెంప ఖాళీగా ఉంది, దానికి కూడా స్టాంపు వేస్తా, ఓకేనా నీకు అని చెప్పిన వెంటనే ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని తింటూ ఉంది రాధ చిన్నపిల్లలాగా. రాధను అలా చూసి ముసిముసిగా నవ్వుకుంటూ చూస్తూ ఉంది కావ్య. రాక్షసి కొట్టింది కాక మళ్ళీ నవ్వుతుంది చూడు అని చిన్నగా అనుకుంటుంది. అది వినిపించిన కావ్య వినిపిస్తుంది అని చెప్పింది. వినాలి అన్నది, అయినా ఎందుకు కొట్టావే నన్ను, చూడు బుగ్గ ఎలా వాచిపోయిందో, పైగా జ్యూస్ ఇచ్చి ఎలా ఉంది అని అడిగి మరీ కొట్టావు రాక్షసి అని అరుస్తూ ఉంది రాధ. ఆ కృషిగాడు నిన్ను ముందే ఇలా పీకి ఉంటే ఇలా అయ్యేదే కాదు, వాడు నిన్ను కొట్టక ఇలా తయారయ్యో. పాపం వాడు, అసలు వాడు కదా సఫర్ అయింది, నువ్వేదో పెద్ద దేవదాసులా ఫీల్ అయిపోతున్నావు. నువ్వే కదా వాడిని టార్చర్ చేసింది. వాడెప్పుడు ఒకేలా ఉన్నాడు, నువ్వే తింగర్తనంతో వాడిని హింసించావు. నువ్వు కదా అసలైన రాక్షసివి అని చెప్పి సోఫాలో కూర్చుంది. ఎదురుగా ఉన్న రాధ పిల్లో కావ్య మీదకి విసిరి, నువ్వు నా ఫ్రెండ్వా లేకపోతే ఆ క్రిష్ ఫ్రెండ్వా అని కావ్య మీదకి వెళ్ళి కొడుతూ ఉంది. ఇలా ఇద్దరూ కాసేపు కొట్టుకొని తిట్టుకొని సోఫా కింద కూర్చొని కావ్య ఒడిలో తల పెట్టుకుని ఉంటే కావ్య రాధ తల నిమురుతూ, నీ తప్పు ఏం లేదు రాధా, మీ అత్త సిచ్యువేషన్ని అలా చేసింది, తన గురించి తెలిసి ఆమె మాటలు నమ్మడం నీ తప్పైపోయింది, ఏదో అయిపోయింది, నువ్వు ఇక నుంచైనా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో, చెప్పుడు మాటలు వినకు, మీ అత్త మాటలైతే అసలే వినకు అని చెప్పింది కావ్య. సరే కావ్య అని చెప్పి అలాగే నిద్రపోతుంది రాధ. నైటు లేట్ అవడంతో కావ్య రాధ ఇద్దరూ ఆఫీస్కి లీవ్ పెట్టేశారు. ఆ రోజు మొత్తం ఇంట్లో ఉండి క్లీనింగ్ అండ్ గార్డెనింగ్ చేసి కూర్చున్నారు. కావ్య ల్యాప్టాప్ తెచ్చుకొని, రాధా కృషి నీకు టచ్లో ఉన్నాడా అని అడిగింది. లేదు కావ్య, కానీ నేనే తన ఇన్స్టాలో ఫాలో అవుతున్నా. అవునా, నిజమేనా అని అడిగితే నిజమే అని చెప్పి ఐడి చూపిస్తుంది రాధ. ప్రియా ప్రిన్సెస్, ఇదెవరే అని అడిగింది కావ్య. అది ఫేక్ అకౌంట్తో ఫాలో అవుతున్నా, ఒరిజినల్ అయితే బ్లాక్ చేస్తాడేమో అని వెకిలి నవ్వు ఒకటి నవ్వింది రాధ. తనేమి రాధా వరుదిని కాదు పూలిష్గా చేయడానికి, వాడికి నువ్వంటే ఇష్టమే కాదు ప్రేమ, అలా బ్లాక్ చేయడు అని చెప్పి కృషికి ఫాలో రిక్వెస్ట్ పెడుతుంది. కానీ మన కృషిబాబు ఎప్పుడో కానీ ఇన్స్టా యూజ్ చేయడు కదా. తెల్లవారిపోయింది, ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు. రాధ తన క్యాబిన్కి వెళ్ళిపోయింది, కావ్య తన డెస్క్కి వెళ్ళిపోయింది. ఏంటి కిరణ్, ఆఫీస్ అంతా హడావిడిగా ఉంది అని అడిగింది కావ్య. నిన్న నువ్వు రాలేదు కదా, ప్రతి ఇయర్ మన ఆఫీస్ నుంచి ఒకళ్ళని యుఎస్ పంపిస్తారు కదా, ఈరోజు ఆ లక్కీ పర్సన్ ఎవరో అనౌన్స్ చేస్తారంట, అందరూ షీలా కానీ దీక్షిత్ కానీ వెళ్తారు అని అంటున్నారు, చూద్దాం అంటాడు. సరేలే చూద్దామని తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది కావ్య. టైం 4 అవుతుంది, అప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది మీటింగ్కి రమ్మని. అందరూ హాల్లోకి వెళ్ళారు. అక్కడ ఆఫీస్కు సంబంధించిన పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంపెనీ సక్సెస్ గురించి మాట్లాడి లాస్ట్లో యూఎస్కి వెళ్ళే లక్కీ ఎంప్లాయీ రాధా వరుదిని అని అనౌన్స్ చేశారు. అక్కడ ఉన్న షీలా దీక్షిత్ మొహాల్లో భావాలు మారిపోయాయి. రాధ చాలా సంతోషించింది, కానీ ఆ సంతోషం క్షణంలోనే మాయమైపోయింది. ఎందుకంటే మన కృషి కూడా ఉండేది యుఎస్లోనే కదా. ఆఫీస్ అయిపోయాక కావ్య రాధ ఇంటికి వచ్చేశారు. ఐఆమ్ సో హ్యాపీ ఫర్ యూ రాధా, నీ లైఫ్ యాంబిషన్ సక్సెస్ అయింది అని చాలా హ్యాపీగా చెప్తుంటే అసలు ఏమీ పట్టనట్టు తిరుగుతూ ఉంది రాధ. ఏంటే, నీకు అసలు ఏం అనిపించడం లేదా? సరే కానీ ఎప్పుడు వెళ్తున్నావు యుఎస్కి? వెళ్ళడం లేదు కావ్య, రేపు ఆఫీసులో చెప్పేస్తా, ఈ ఆఫర్ నాకొద్దు అని అంది. ఎందుకు అని అడిగింది కావ్య.
నీకు తెలీదా అక్కడ క్రిష్ ఉన్నాడు. నేను ఇప్పుడు తనని ఫేస్ చేయలేను. మరి ఎప్పుడు ఫేస్ చేస్తావు? ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ చేయాలి కానీ నువ్వెప్పుడు పారిపోతూనే ఉన్నావు. ఇలా అయితే ఇంక ఎప్పటికీ కృషిని చేరుకోలేవు. నా మాట విని యుఎస్ వెళ్ళి మీ బావని కలు అని చెప్పింది కావ్య. తనని కలిసి ఇప్పుడు నేను ఏం చేయాలి? తనకు ఒక పాప కూడా ఉంది అని లోగొంతులో చెప్పింది రాధ. నీకెలా తెలుసు అని అడిగింది కావ్య. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూశాను అని తలదించుకుంది రాధ. ఒసే శాడిస్ట్ దానా, దాన్ని చూసి పెళ్ళైపోయింది అనుకుంటారు ఎవరైనా. నిన్ను ఎన్ని తిట్టినా వేస్టే. పో వెళ్ళి నీ ఏడుపు నువ్వేడు, నిన్నెవ్వరూ మార్చలేరు అని విసుగ్గా లోపలికి వెళ్ళిపోయింది కావ్య. రాధ కూడా లోపలికి వెళ్ళిపోయి ఇంకా బయటికి రాలేదు. భోజనానికి కూడా రాకుండా లోపలే ఉంది. 11 అయినా రాలేదని కావ్య లోపలికి వెళ్ళి చూస్తే ఏడుస్తూ ఉంది రాధ. తనని ఇంకా అలా చూడలేక కావ్య లోపలికి వెళ్ళి తనని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ఉంది. రాధా, నా మాట వినే, తనకి పెళ్ళై ఉండదు. నేను చెప్తున్నా కదా, వెళ్ళు రాధా, వెళ్ళి చూడు. తనకి పెళ్ళైపోతే వెనక్కి వచ్చాయి, తనకి కనిపించకు. అంతేకాని ఇలా నీలో నువ్వే అన్నీ అనేసుకొని ఒక భ్రమలో ఉండకు అని సున్నితంగా చెప్పింది కావ్య. నిజంగా తనకి పెళ్ళై ఉండదు కదా కావ్య అని వెక్కిళ్ళ మధ్య అడుగుతుంది రాధ. నిజంగా అవదు రాధా, నువ్వు వెళ్ళు తన దగ్గరికి అని చెప్తుంది కావ్య. సరే కావ్య, వెళ్తాను అని చెప్పింది రాధ. గుడ్ గర్ల్, పద భోజనం చేద్దాం, అసలే ఆకలి చంపేస్తుంది అని తినడానికి వెళ్ళిపోతారు. సోమవారం ఉదయం రాధ లగేజ్ ప్యాక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుంది. దారిలో అన్ని క్రిష్ ఆలోచనలే, వెళ్తున్న దారిలో వాళ్ళ అడుగుల గుర్తులే, చూసిన ప్రతి చోటు వాళ్ళ జ్ఞాపకాలను ప్రతిబింబిస్తూ ఉంటే తెలియకుండానే కళ్ళ వెంట నీటి దారి వచ్చింది. తన ప్రియసకుడు ఇచ్చే కన్నీటి బొట్టు కూడా తనకి చాలా పదిలమైన జ్ఞాపకమే. తన కోసం వస్తున్న ఈ కన్నీటిని ముచ్చెపు చినుకులా ఆమె అనుభూతి చెందుతూ ఉంది. ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసింది. ప్రతి మలుపులో తన మజిలీ కోసం ఎంతగానో పరితపించింది. చివరికి యుఎస్ ఎయిర్పోర్ట్లో రాధ తన పాదం మోపింది. ఆ పాదం మోపిన క్షణం కృషికి ఏదో ఒక తెలియని అనుభూతి కలిగింది. తన ప్రియసఖి తన చెంతకు వస్తుంది అని తనకు తెలీదు, కానీ ఆమె ఉనికి అతడి గుండెని గుర్తించింది. ఎందుకో తెలీదు, ఇంకా అతను ఆగలేకపోయాడు. ఇక ఈ ఎడబాటు అతని వల్ల కాలేదు. తన పంతాన్ని పక్కన పెట్టి ఇండియాకి బయలుదేరాడు. ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేశాడు. ఎక్కడికి వెళ్తున్నావు కన్నా అని వసుధగారు అడిగారు. ఇండియా వెళ్తున్నానమ్మా అని చెప్పి బ్యాగ్ తీసుకున్నాడు క్రిష్. ఇండియా ఎందుకు ఈసారి సీరియస్గా అడిగారు వసుధ. రాధ కోసం అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు క్రిష్. మళ్ళీ రాధ కోసం ఎందుకు వెళ్తున్నావు క్రిష్? తను నీకు చేసింది మర్చిపోయావా? తన వల్ల ఎంతగా సఫర్ అయ్యావు. తను నీకు కరెక్ట్ కాదురా, తనంత మంచిది కాదు. ఇన్నాళ్ళ వరకు నువ్వు దానికి గుర్తులేవురా, కానీ నువ్వు రోజు తన కోసం ఏడుస్తూనే ఉన్నావు. నీ మనసులో ఉన్న బాధ నాకు తెలిసిందిరా. తనని ప్రేమించి మోసపోయావు, కానీ అది నిన్ను మోసం చేసి అక్కడ హ్యాపీగా ఉంది. అందుకే నా మాట వినుకన్నా అని వసుధ గారు కృష్ణని ఆపే ప్రయత్నం చేశారు. ఇంకా ఏం వినాలమ్మా? ఇంకా ఏముంది వినడానికి? నీ మాట విని ఆ పిచ్చిది నన్ను దూరం పెట్టింది. నేను ఆలోచించకుండా ఆవేశంతో నేను దూరం అయ్యాను. అప్పుడే కనుక ఆలోచించి ఉంటే ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఇప్పుడు కూడా కావ్య చెప్తే కానీ నువ్వు చేసిన మోసం నాకు తెలియలేదమ్మా. ఇంకా నీ మాట వినే ఓపిక నాకు లేదు. నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. నీ ఆస్తి నువ్వే ఉంచుకో, నాకు ఏదీ అవసరం లేదు అని క్యాబ్ ఎక్కి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు క్రిష్. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిన క్రిష్ గతంలోకి వెళ్ళాడు. బాల్కనీలో కూర్చున్న క్రిష్కి ఫోన్ రింగ్ అవుతుంటే వెళ్ళి లాస్ట్ రింగ్కి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో, హూ ఇస్ దిస్? మీరు కృష్ణ చైతన్య? హా, ఎస్. మీరెవరు? అమ్మయ్య, ఇప్పటికీ కాల్ లిఫ్ట్ చేశారు. నేను కావ్య, రాధ ఫ్రెండ్ని. మీకు నేను తెలుసు కదా. హా, మీరా, గుర్తొచ్చింది. ఎలా ఉన్నారు? నేను బాగున్నా, కానీ రాధ ఏం బాగాలేదు క్రిష్. ఏమైంది కావ్య రాధకి? ఆదుర్దాగా వచ్చింది అతని గొంతు. ప్రేమించిన అమ్మాయి బాగాలేదు అంటే ఎంత కఠినాత్ములకైనా కనికరం కలుగుతుంది. క్రిష్కి కూడా అంతే. ఎప్పుడూ తన ప్రేమనే తలుచుకొని తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని కోరుకునేవాడు.
అలాంటిది తనకి బాలేదు అంటే తన గుండె మెలిపెట్టినట్టు అయింది క్రిష్కి. అవును క్రిష్, నువ్వు రాధని విడిపోయినప్పటి నుంచి తను అస్సలు మనిషిలా లేదు. ఏదో ఒక యంత్రంలా పని చేసుకుంటూ ఉంది. ఒకరోజు రాత్రి తన గదిలో ఏడుస్తుంటే చూశాను. అప్పుడే తెలిసింది అది రోజూ ఏడుస్తుంది అని. ఆ రోజు అడిగితే తనకు నీకు జరిగింది అదంతా చెప్పింది అని రాధ కావ్యకి చెప్పిన విషయం అంతా చెప్పింది. అది విన్న క్రిష్కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు రాధ ఎక్కడా అని అడిగాడు క్రిష్. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది అని ఏదో చెప్పేలోపు సిగ్నల్స్ కట్ అయిపోయాయి. అడ్రస్ చెప్పు కావ్య అని ఎన్నిసార్లు అడిగినా తనకి సమాధానం రాలేదు. ఫోన్ చూస్తే సిగ్నల్ కట్ అయిపోయాయి. ఇక ఎంత ట్రై చేసినా కాల్ కనెక్ట్ అవ్వలేదు. తర్వాత రోజు టికెట్ బుక్ చేసుకొని ఇండియాకి బయలుదేరాడు క్రిష్. కావ్య ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది, అక్కడి నుంచి యుఎస్ వస్తుంది అని చెప్పేలోపే కాల్ కట్ అయిందే అని బాధపడుతుంది. తర్వాత రాధకి కాల్ చేసినా ట్రై చేసినా కూడా కలవలేదు. ఇంకా చేసేది ఏం లేక ఊరుకుంది. క్రిష్ అలా వెళ్ళిపోగానే వసుధ గారు పాపను తీసుకొని ఆఫీస్కి వెళ్తారు. క్రిష్ వాళ్ళ నాన్నకు చెప్పి క్రిష్ని ఎలా అయినా సరే ఆపాలి అని. కానీ క్రిష్ వాళ్ళ నాన్నగారు కూడా వసుధ గారి వైఖరికి విసిగిపోయి ఉన్నారు. ఆయన కూడా కొడుకు సంతోషం దృష్టిలో పెట్టుకొని వసుధ గారిని కన్విన్స్ చేస్తారు. అయినా ఆవిడ వినకుండా ఆస్తి అంతస్తు అని డబ్బు మైకంలో మాట్లాడుతుంటే లాగి ఒకటి చంప మీద కొట్టి బుద్ధి వచ్చేలా చేశారు. కానీ ఈ బుద్ధి ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం చెప్పలేం. క్రిష్ ఇంటి ముందు ఒక కార్ ఆగింది. లోపల నుంచి రాధ కిందకి దిగింది. ఇండియా నుంచి అమెరికా వరకు వచ్చిన కొన్ని మైళ్ళ దూరం కన్నా గేటు దగ్గర నుంచి లోపలికి వేసే 10 అడుగుల దూరమే ఎక్కువ భారం అనిపిస్తుంది ఆమెకి. ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క జ్ఞాపకం వస్తుంది. వాళ్ళ మాటలు, ప్రేమ, కోపం, అలక అన్ని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ఇంకా ఒక్క అడుగు వేస్తే క్రిష్ కనిపిస్తాడు అనే టైంకి లోపల నుంచి కొన్ని మాటలు. అబ్బా వదలండి, ఇప్పుడే కదా వచ్చాం, మళ్ళీ ఏంటి అని ఒక అమ్మాయి గొంతు. ఎప్పుడు వస్తే ఏంటి, నా పెళ్ళం నా ఇష్టం, ఎప్పుడైనా పట్టుకుంటా అంటూ ఒక అబ్బాయి గొంతు. కర్టన్ నీడలో ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంటే రాధ కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ళు ఇంకా దగ్గర అవుతుంటే రాధకి ఇంకక్కడ ఉండబుద్ధి కాలేదు. మనకి ఒక పాప ఉంది, అయినా కొంచెం కూడా సిగ్గులేదు అని అంది ఆమె. నా పెళ్ళం దగ్గర సిగ్గుపడితే నా కూతురికి తమ్ముడెలా వస్తాడు అని ఆమెను హత్తుకొని ముద్దులు కురిపిస్తూ ఉన్నాడు అతను. ఇంకా అక్కడ ఉండలేక పంటి బిగువన తన దుఃఖాన్ని ఆపుకొని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసిన రాధకి ఒక 6 అడుగుల రూపం ఎదురుగా నిలిచింది. కన్నీటి వలన మసకగా అనిపిస్తూ ఉంది ఆ రూపం. ఒకసారి కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ చూసింది. ఎదురుగా క్రిష్ ఉన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని బయలుదేరిన క్రిష్కి ఫోన్ ఇంట్లో మర్చిపోయానని గుర్తుకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అలా రావడం వల్లే క్రిష్కి రాధ కనిపించింది. అక్కడ ఉన్నది నువ్వు కాదా బావా అని అడిగింది రాధ. ఎన్నిసార్లు మోసపోతావే తింగరబుచ్చి అని అడిగాడు క్రిష్. చిన్నగా నవ్వి కళ్ళు తుడుచుకుంటూ నేనేం తింగరబుచ్చిని కాదు, నువ్వే కోపిష్టివి అంది. ఇద్దరూ ఒకేసారి పరిగెడుతూ వచ్చి గట్టిగా హక్ చేసుకుంటారు. ఇన్నాళ్ల ఎడబాటు తీరేదాకా హత్తుకొని ఏడ్చి కొన్ని నిమిషాలకి వేరుపడ్డారు. నాతో నువ్వు ఉండలేవా, నాతో ఉంటే స్ట్రగుల్ అవుతావా అని కొట్టడం స్టార్ట్ చేసింది రాధ. ఒసే రాక్షసి ఆపవే, కొట్టకే బాబు, నొప్పి పుడుతుంది అని అరుస్తాడు క్రిష్. ఆల్ ది బెస్ట్ ఫార్ యువర్ ఫ్యూచర్ అంట, నిన్ను ఇలా కాదు ఆగరా అని కొట్టడానికి కర్ర తీసింది. వామ్మో, నువ్వు దూరంగా ఉంటేనే బాగుందే, ఇప్పుడు అమ్మోర్లా మీద పడిపోతున్నావు అని సేవ్ మీ అని అరిచాడు క్రిష్. ఆ అరుపులకి లోపల ఉన్నవాళ్ళు బయటికి వచ్చారు. వచ్చి ఏ రాధ ఆగు ఆగు అని ఆపి క్రిష్ని దూరంగా తీసుకెళ్తారు. రాధ, అప్పు మీరా, ఆయన మీ హస్బెండా అని అడిగింది. అవును అని లోపలికి రండి, బయట ఏం చేస్తున్నారు అని లోపలికి తీసుకుని వెళ్ళింది. పాప ఎదురా అని అడిగింది అప్పు. ఆ పాప అప్పు వాళ్ళ పాప. అప్పు వాళ్ళు బిజినెస్ ట్రిప్ కోసం వెళ్ళారు. పాపని వసుధ గారు చూసుకుంటాను అని అడిగారు అని వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మ దగ్గర ఉంది, అమ్మ నాన్న కోసం ఆఫీస్కి వెళ్ళింది అనుకుంటా అని చెప్పి సరే మేము వెళ్తున్నాం అని చెప్పి రాధని చూస్తాడు. సరే అని లేస్తుంది రాధ.
రే వెళ్ళాల్సింది నువ్వు కాదు నేను, మా ట్రిప్ అయిపోయింది, పాపనిస్తే మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అని అప్పు అంటుంది. పాపని అమ్మా నాన్న తీసుకొచ్చి ఇస్తారు నీకు, నేను ఇక్కడ ఉండాలి అని అనుకోవడం లేదు, ఇండియా వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. సరేరా బాయ్ అని చెప్పి వాళ్ళ లగేజ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. క్రిష్ రాధా కూడా బయటికి వచ్చి క్యాబ్ ఎక్కి కూర్చుంటారు. ఇండియాకి వెళ్ళిపోదామా అని అడిగాడు క్రిష్. ఒక ప్రాజెక్టు ఉంది, అది అవగానే వెళ్ళిపోదాం అని చెప్పింది. సరే అని చెప్పి క్రిష్ ఒక హోటల్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకొని ఉంటాడు. రాధ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన రూమ్లో ఉంటుంది. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళు అందరూ క్రిష్ రాధల పెళ్ళికి ఒప్పుకున్నారు. రాధ ఇంట్లో బన్నీ ఒప్పించాడు, క్రిష్ అమ్మని వాళ్ళ నాన్న ఒప్పించాడు. ఇద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. రాధ ఆఫీస్కి వెళ్ళడం మానేసింది. తన ప్లేస్లో కావ్యని ప్రమోట్ చేశారు. అంతేకాకుండా కావ్య బన్నీలు కూడా పెళ్లి చేసుకున్నారు. తోడు దొంగలు ఇద్దరు ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారు, కానీ ఎవ్వరికీ తెలీదు. అలా కావ్య రాధకి వదినిగా ప్రమోట్ అయిపోయింది. క్రిష్ చెప్పినట్టుగానే వాళ్ళ నాన్న ఆస్తి ఏదీ తీసుకోకుండా క్రిష్ పెట్టిన ఆర్కే కన్స్ట్రక్షన్స్ని చూసుకుంటున్నాడు. రాధ క్రిష్కి హెల్ప్ చేస్తూ ఉంది. ఇద్దరూ సేవింగ్స్తో చిన్న ఇల్లు కట్టుకున్నారు. 2 సంవత్సరాల కాలంలోనే ఆర్కే కన్స్ట్రక్షన్ ఆంధ్రాలో ఒక బెస్ట్ కంపెనీ అయిపోయింది. రాధకి ఒక బాబు పుట్టాడు. వాడికి అక్షయ్ చరిత్ అని ఒక పేరు పెట్టారు. వాడిని ముద్దుగా అక్కీ అని పిలుస్తారు. కృష్ణ చైతన్య, రాధా వరుదిని వాళ్ళ బాబు అక్షయ్ చరిత్. ఆర్కే కన్స్ట్రక్షన్ ఫస్ట్ స్టార్టప్ ప్లేస్కి వెళ్తారు. రాధ బర్త్డే సెలబ్రేట్ చేసిన చోట కింద కూర్చొని క్రిష్ భుజం మీద తల ఆనించి వాళ్ళ కళ్ళ ముందు ఆడుకుంటున్న వాళ్ళ ప్రేమకి ప్రతిరూపాన్ని చూస్తూ యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసనే రాధా అని తనకిష్టమైన పాట పాడుతూ ఉంది. తన ప్రియసతి స్వరం వింటూ కళ్ళు మూసుకుని మైమర్చిపోతున్నాడు క్రిష్. మన ప్రేమ స్వచ్ఛమైందైతే 7 సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళని కలిపేలా చేస్తుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.